హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఖమ్మంలో దాదాపుగా 40 కార్లు అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి M&M కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కి అయితే తీసుకెళ్లిద్దండి. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ కారు ఢిల్లీ కారు, ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇన్నోవా GX వేరియంట్ అండి. టయోటా ఇన్నోవా 2.5 GX వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,06,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ 1,06,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఢిల్లీలో మీకు ఎవరికైనా కావాలంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే కారు యొక్క గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6+1 7 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా దాదాపుగా 4 టైర్స్ కూడా ఈ కారు టైర్స్ 90 నుంచి 100% మధ్యలో 90% టైర్స్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 12 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కార్ రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి, సెంట్రల్ ఏసీ కాబట్టి. ఫ్రెండ్స్, అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లేదండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారులో GX అనేది 2015లో GX వేరియంట్లు వచ్చాయి. 2014లో G వేరియంట్ అనేది వచ్చింది. G వేరియంట్ కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటే GX అనేది 2 ఎయిర్ బ్యాగ్స్. ఈ వేరియంట్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. సేఫ్టీ విషయంలో ఈ కార్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే సీటింగ్ కెపాసిటీ చెప్పా కదా, 6+1 7 సీటర్ కార్ అండి. సీట్ కవర్స్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ విషయానికి వస్తే గ్రే కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి. అక్కడక్కడ మైనర్ గా చిన్న చిన్న గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి. బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. చిన్న చిన్న గీతలు పడితే మాత్రం, స్క్రాచెస్ పడితే మాత్రం పెయింటింగ్ అనేది కామన్ గా అయితే జరుగుతూ ఉంటాయండి. ఢిల్లీ కాదు, ఇండియాలో ఏ కారుకైనా అది కామన్ అండి. కాకపోతే మీరు కారు ఎలా ఉంటదంటే కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపు ఈ కారు అయితే అలా అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి 7,80,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 7,80,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ, మోయిజ్ గానీ, బాబీ గానీ నాకైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిద్దండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను డెప్త్ గా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి
టయోటా ఇన్నోవా 2.5 GX వేరియంట్ అండి. గ్రే కలర్ కార్ అండి. చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్ గా చెప్పా కదా, చిన్న చిన్న గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయండి. అలాగే ఒకసారి టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే కాలేదు. కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% టైర్ అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రూఫ్ చూడొచ్చు, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు చూడొచ్చు. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% టైర్ అయితే ఉందండి. అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే డోర్ యొక్క లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి చూడొచ్చు ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే బానెట్ అయితే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,06,046 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. GX వేరియంట్ కాబట్టి వీలో కూడా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ZX లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓన్లీ G వేరియంట్ లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి చూడొచ్చు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి 100కి 90% అయితే ఉందండి. గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. గేర్ కూడా షిఫ్టింగ్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతుందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ రో సీట్లు 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే లేదండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడొచ్చండి. బూట్ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. చాలా స్పేషియస్ గా అయితే ఉంటదండి. చాలా మందికి తెలిసిందే బూట్ స్పేస్ ఎలా ఉంటది అనేది ఇన్నోవాది. చూడొచ్చు బాడీ పంచింగ్ గానీ అలాగే లైనింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు. డ్రైవర్ సీట్ లో కూర్చో. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి చూడొచ్చు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. జెన్యూన్ గా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది చూడొచ్చండి. పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇన్నోవా కార్లకి ఈ ఏరియాలో రస్ట్ వస్తుంది. ఎటువంటి రస్ట్ అయితే లేదు. మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది. కంపెనీ మొత్తం పేస్టింగ్ తో అయితే ఉందండి కారు. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చిందండి. ఒకసారి లైట్ గా ఎక్సలరేట్ ఇంజన్ ఆపు. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూడొచ్చండి. ఇంజన్ వచ్చేసి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా 2.5 ZX వేరియంట్ అండి. 2015 కారు. 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. సింగిల్ ఓనర్ కారు. 2 కీలు ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. నాన్ యాక్సిడెంట్ కారు. కారు నెంబర్ 1 ఉంది. గ్రే కలర్ కారు. టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయండి. కారు కాస్ట్ వచ్చేసి 7,80,000 రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.